చాలాసార్లు మనమేమనుకుంటాం, డబ్బు, ఆస్తులు, సంపాదన ఇవే జీవితంలో ముఖ్యమనుకుంటాం. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఒక గొప్ప జీవితానికి కొలమానమేంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. జ్ఞాపకాలతో, మంచి అనుభవాలతో నిండిన ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సరే, మన ఈ ప్రయాణాన్ని ఒకే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మన జీవితం చివరి రోజుల్లో ఉన్నప్పుడు నిజంగా మన దగ్గర మిగిలేదేంటి? మనం జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, ఆ పేరు, ఆ హోదా, వీటిలో ఏది మనతో పాటు వస్తుంది? ఒక్క క్షణం జస్ట్ ఆలోచించండి. సమాధానం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. జ్ఞాపకాలు. అంతే. మిగిలేవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే. మన జీవితంలో మనం కూడబెట్టుకునే అసలైన సంపద అంటే అవే. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ జ్ఞాపకాలే అసలు సిసలైన సంపద అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత ఈ జ్ఞాపకాలు మన జీవితాల్లో ఎందుకు తగ్గిపోతున్నాయో తెలుసుకుందాం. మరి అర్థవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా చివరికి మిగిలేదేంటో చూసి ముగిద్దాం. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. జ్ఞాపకాలే నిజమైన సంపద. అసలు మన లైఫ్ వాల్యూని మనం సేకరించిన జ్ఞాపకాలతోనే కొలవాలి అనే పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇలా ఊహించుకోండి, మనకు ఒక 70-80 ఏళ్ళు వచ్చాయి. ప్రశాంతంగా ఒకచోట కూర్చుని మన గడిచిపోయిన జీవితాన్నంతా వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం. అప్పుడు మనకి ఎక్కువగా ఏం గుర్తుకొస్తాయి? మన జీవితం ఒక సినిమా లాంటిదే అనుకుంటే మనకు గుర్తుండేవి ఏంటి? ఆ సినిమాలోని హైలైట్ సీన్స్ మాత్రమే కదా? అంటే మనకు పిచ్చెక్కించేంత ఆనందాన్నిచ్చిన మూమెంట్స్, మనసుని టచ్ చేసిన సంఘటనలు, మనతో ఉన్న స్పెషల్ పీపుల్, ఇవే మన లైఫ్ స్టోరీ అంటే. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. మనమేం చేస్తాం? సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఈ పని అవ్వగానే, ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటాం. కానీ ఆ తర్వాతనేది ఎప్పటికీ రాదు. అదొక భ్రమ అంతే. రైట్, ఇక రెండో సెక్షన్కి వెళ్దాం. మరి ఇంత ముఖ్యమైన జ్ఞాపకాలు చాలామంది లైఫ్లో ఎందుకు ఉండట్లేదు? అసలు ప్రాబ్లం ఎక్కడుందో చూద్దాం. చూడండి, మన ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి ఈ ప్రెజెంట్ మూమెంట్లో బ్రతకడం, అంటే బంధాలు, అనుభవాలు, జ్ఞాపకాలు క్రియేట్ చేసుకునే స్పేస్ ఇది. ఇంకోవైపు ఏముంది? డిజిటల్ డిస్ట్రాక్షన్, అంటే అంతా రొటీన్, డిస్కనెక్షన్, ఏమీ మిగలదు. ఈ రెండింటిలో మనం దేన్ని ఎంచుకుంటున్నాం? ఈ జ్ఞాపకాల లోటుకి కారణాలేంటో తెలుసా? మన లైఫ్లో ఎక్కువ టైం ఫోన్లోనే పోతోంది. మనుషులతో నిజంగా మాట్లాడటమే తగ్గిపోయింది. చేసే ప్రతి పని ఒక రొటీన్ అయిపోయింది. దీంతో మనం ఈ క్షణాన్ని మిస్ అయిపోతున్నాం. దాన్ని గమనించట్లేదు కూడా. ఫలితమేంటి? సింపుల్. భవిష్యత్తులో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ మొత్తం బ్లాంక్గా కనిపిస్తుంది. ఖాళీగా, ఏమీ లేనట్టు. ఓకే, ప్రాబ్లం గురించి మాట్లాడం కదా, ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ మూడో సెక్షన్లో గుర్తుండిపోయేలా ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. మార్పు ఎప్పుడూ పెద్ద పెద్ద విషయాలతో రావక్కర్లేదు, చిన్నవాటితోనే మొదలవుతుంది. ఇదిగో ఈ మాట చూడండి. మనం చేసే ప్రతి చిన్న పనిలో, ప్రతి క్షణంలోనూ 100% ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే దానికో అర్థం ఉంటుంది. సో గుర్తుండిపోయే జీవితం కోసం ఇక్కడొక 5 స్టెప్సున్నాయి. ఫస్ట్, ప్రతిరోజు స్పెషల్గా మార్చుకోవాలి. రొటీన్ని బ్రేక్ చేయాలి. సెకండ్, రిలేషన్షిప్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మనుషులే మన బలం. థర్డ్, కొత్త విషయాలు ట్రై చేయాలి, అవి ఎంత చిన్నవైనా సరే. ఫోర్త్, మన డిజిటల్ లైఫ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా 5వది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి, అంటే మన దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అంతే. ఈ పనులన్నీ ఏం చేస్తాయో తెలుసా? మన రొటీన్ లైఫ్ని భవిష్యత్లో మనం గుర్తుచేసుకునే స్వీట్ మెమొరీస్కి సోర్స్గా మారుస్తాయి. ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకాన్ని మనకు గిఫ్ట్గా ఇస్తుంది. సరే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. అసలు ఈ మార్పు అంతిమంగా ఎందుకు అవసరం? ఆ మోటివేషన్ ఏంటో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకరోజు మనమందరం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇది యూనివర్సల్ ట్రూత్, కాదనలేని నిజం. అలా వెళ్ళిపోయేటప్పుడు మనతో పాటు కేవలం ఒకే ఒక్క విషయం వస్తుంది. మనం కూడబెట్టిన డబ్బు, ఆస్తులు, వస్తువులు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం మనతోనే ఉంటుంది. అవును, జస్ట్ ఒకటి. మనం నిజంగా మనది అని చెప్పుకునే ఏకైక ఆస్తి అదే. అవే మన జ్ఞాపకాలు, మన మెమరీస్. మనం ఎలా బ్రతికామో, ఎవరిని ప్రేమించామో, ఎలాంటి అనుభవాలు పొందామో, వీటన్నిటికీ సాక్ష్యం అవే. మన అసలైన లెగసీ అంటే అదే. అందుకే
ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితమనే సినిమాలో హైలైట్ సీనేంటి? ఆ సీన్స్ని నిర్మించుకోవటం మీదే మన ఫోకస్ ఉండాలి.